నమస్తే ఎంపీ న్యూస్ మన పేర్లకు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. చర్చకు రెడీ విభజన సమస్యలపై రేవంత్ చంద్రబాబు భేటీ నేడే. ఈరోజు ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు హైదరాబాద్లో ప్రజాభవన్లో భేటీ అయి అప్పుడు విభజన అప్పుడు ఉన్న సమస్యలను పరిష్కరిందని చెప్పేసి ఈరోజు డేట్ ఫిక్స్ చేసిండు. ఆంధ్ర తెలంగాణ విడిపోయేటప్పుడు 2014లో ఏవైతే హామీల్లో అవన్నీ పరిష్కరిందని చెప్పేసి ఈరోజు 6 గంటలకు ప్రజాభవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి భేటీ అయి సమస్యలు కొలికి తెచ్చే విధంగా ఈరోజు భేటీ అవుతున్న వార్త మనం చూడవచ్చు. ఆ భేటీలో ఏ అంశాలు ముందుకొస్తాయనేది మనం చూద్దాం. ఏపీలో కలిసి 7 మండలాలు తిరిగి ఇవ్వాలి. ఇంతకుముందు భద్రాచలం పరిధిలో ఉన్న 7 మండలాలను ముంపు మండలం అని చెప్పేసి 7 మండలాలు ఆంధ్రలో కలిపినప్పుడు అవి మళ్ళీ తిరిగి ఇవ్వాలనేది ఒక అంశం. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి టీటీడీలో కూడా కొంత భాగం మాకు ఇవ్వాలి. తెలంగాణకు టీటీడీ లేదు కాబట్టి దాంట్లో కూడా కొంత భాగం మాకు ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టిళ్ళు. కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీలకు నీటి లభ్యతకు తెలంగాణకు 558 నీటి టీఎంసీలు ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండు. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ విద్యుత్ సంస్థల బకాయి ఉన్న 24,000 కోట్లను సత్వరం చెల్లించాలి. ఏపీకి ఏమైనా చెల్లించాల్సి ఉంటే చెల్లిస్తాం. తెలంగాణ ఓడరేవు లేవులందరూ ఏపీలోని కృష్ణపట్నం మచిలీపట్నం గంగవరం పోర్టులో భాగం కావాలి. తెలంగాణకు సముద్రం లేదు, ఓడరేవు లేనందున గంగవరం పోర్టులో మచిలీపట్నం పోర్ట్, కృష్ణవరం పోర్ట్, గంగవరం పోర్టులో కొంత భాగం తెలంగాణకు చెందాలని ఒక డిమాండ్ అయితే పెట్టిళ్ళు. మరి ఏది ఎంతవరకు పరిష్కరించో చూడాలి. చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ ఘన స్వాగతం. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ రాగానే అక్కడ టీడీపీ శ్రేణులు ఘన స్వాగతంతో గజమాలతో సత్కరించి స్వాగతం పలికిన వార్త మనం చూడొచ్చు. యూకే ప్రధానిగా కియర్ స్టార్మర్ అక్కడ కార్మిక పార్టీ ఘన విజయం సాధించిందట. అక్కడ యూకే ప్రధానిగా కియర్ స్టార్మర్ ఎన్నికైనట్టుగా మనం వార్త చూడొచ్చు. స్కాన్ చేయి కరెంట్ బిల్ కట్టాయి. ఆగస్టు నుంచి క్యూఆర్ కోడ్ ఆధారిత కరెంటు బిల్లులు జారీ. ఇంతకుముందు గూగుల్ పే, ఫోన్పే తోటి బిల్లులు కట్టొద్దు అని చెప్పేసి ఆర్బీఐ చెప్పింది. ఇప్పుడు వీళ్ళే ఉంటారు. ఇప్పుడు కరెంటు సంస్థలు ఆగస్టు 1 నుంచి కరెంటు బిల్లు కడతాం. కరెంట్ బిల్ కిందనే క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని స్కాన్ చేసి గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీరు బిల్లు చేసుకుని అని చెప్పి బిల్లు పే చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్న వార్త మనం చూడొచ్చు. మరి పోయిన నెల అటు చెప్పి మరి ఈ నెలలో మార్చిలో తెలియదు. కానీ వీళ్ళు ఏమంటారు ఇప్పుడు ఆగస్టు, ఇప్పుడు జూలై నడుతుంది, నెక్స్ట్ ఆగస్టులో బిల్లుతో పాటు కింద క్యూఆర్ కోడ్ ఇస్తారు. దాన్ని స్కాన్ చేసి బిల్లు కరెంట్ బిల్లు పే చేయొచ్చు అన్న వార్త మనం చూడొచ్చు. మరో 6 కాంగ్రెస్ చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారం రోజులపై చేరక ముహూర్తం. ఇక చూసుకో కథ బీఆర్ఎస్ పని మొత్తం టోటల్ అయిపోతుంది. రోజుకోలు అది ఖాళీ కనపడుతుంది. ఇక బీఆర్ఎస్ లో మిగిలేది ఇక 4 కనపడుతుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత వీళ్ళు తప్ప ఎవరు మిగిలిన పొజిషన్ అయితే కనపడలేదు. మరో 6 ఆల్రెడీ ఇంతకుముందే 5-6 చేరిళ్ళు. మరో 6 ఒక్కసారి చేరుతారట. నిన్ననేమో ఎమ్మెల్సీలు 6 చేరిళ్ళు. మరో ఎమ్మెల్యేలు 6 కాంగ్రెస్ చేస్తున్న వార్త మనం చూడొచ్చు. ఇక దీంతో కేసీఆర్ పని అయిపోయింది. కేసీఆర్ దుకాణం అయిపోయింది. ఇక ఏమన్నా ఉంటే ఇక తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటే తప్ప టీఆర్ఎస్ గడిచిన చరిత్ర అది. 7 ఎమ్మెల్యేలు డుమ్మా హైదరాబాద్ టీఆర్ఎస్ భేటీకి గౌరవ హాజరు. హైదరాబాద్లో ముఖ్య సమావేశానికి 7 ఎమ్మెల్యేలు గౌరవ హాజరయ్యారు. దాంట్లో కేటీఆర్ కూడా డుమ్మా కొట్టి ఢిల్లీ పోయిండు. ఇక వాళ్ళే రమ్మంటారు, మరి వాళ్ళే ఢిల్లీ పోతారు. అందుకే వీళ్ళ చేష్టలు ఇట్లుంటాయి అని చెప్పేసి వీళ్ళని నమ్మటం లేరు. వీళ్ళు చెప్తే వచ్చినట్టు కూడా వాళ్ళు లేరు. కాబట్టి టీఆర్ఎస్ పని అయిపోయింది. ఇది ఈరోజు వార్త.